సొలొమోను చేసిన ప్రార్థన. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7-9 వచనాలు ఈ మాటలు మనం చూడగలము. ఒకానొక దినాన యెహోవా గిబియోనులో ఒక రాత్రి వేళ సొలొమోనుకు స్వప్నమందు ప్రత్యక్షమై, సొలొమోను, నీకేం కావాలో అడిగయ్యా అని చెప్పేసి అన్నారు. అదేంటి, రాజుకి ఏమి కావాలో దేవునికి తెలియదా? మరలా అడగమంటమేంటి? అవును, అతనికి ఏమి కావాలో దేవునికి తెలుసు. కానీ ఎందుకు అడగమన్నాడంటే, సొలొమోను అడిగేది యథార్థమైనదా కాదా? అవసరం నిమిత్తం అడుగుతాడా, విలాసాల కొరకు అడుగుతాడా అనే విషయం తెలుసుకుందామని దేవుడు అట్లా అన్నారన్నమాట. మనలను కూడా ఆయన అడగమన్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మనకేమి కావాలో ఆయనకు తెలియదా? తెలుసు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో వ్రాయబడి ఉంది. కానీ మన ప్రార్థనలో యథార్థత ఎంతో తెలుసుకుందామని దేవుడు అడగమంటున్నాడు. అయితే సొలొమోను ఏం కోరుకున్నాడు? తండ్రి, నేను చిన్నపిల్లవాడను, ఇంత సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలించుటకు నాకు జ్ఞానము చాలదు, వివేకము గల హృదయాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు. రాజుకి ఏమి కావాలో దానినే అడిగాడు అతడు. అతని ప్రార్థన యథార్థమైన ప్రార్థన. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమయ్యింది. ఎందుకంటే అతడు భోగముల నిమిత్తమును, విలాసాల నిమిత్తము, తన స్వార్థము కోసం లేదా పేరు ప్రతిష్టల కోసం, ఐశ్వర్యం కోసం ప్రార్థించిన వాడు కాదు. అందుకే దేవుడు జ్ఞానముతో పాటు